బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్లో జెనెటిక్ టెస్టింగ్ ఎవరికి చేయాలి, ఎందుకు చేయాలి? సో చాలామంది పబ్లిక్ ఏమనుకుంటారంటే ఓన్లీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే మాత్రమే నాకు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, లేకపోతే రాదని అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. యాక్చువల్లీ 100 మంది బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్లో 90% మందికి కేవలం వాళ్ళకి మాత్రమే వచ్చిన 5 to 10% మందికి ఫెమిలియల్గా కానీ లేకపోతే హెరిడిటరీ జీన్ మ్యూటేషన్ వల్ల కానీ రావచ్చు. సో అలా ఏమైనా ఉందా లేదా అని తెలుసుకోవడానికి హెరిడిటరీ క్యాన్సర్ జీన్ ప్యానెల్ అనే టెస్ట్ చేస్తే మనకి ఎవరికైనా జెనెటిక్ మ్యూటేషన్ కనుక ఉంటే వాళ్ళకి 2 ఇంప్లికేషన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆ పర్సన్కి BRCA1 జీన్ పాజిటివ్ వస్తే దాని తాలూకా మందులు స్పెసిఫిక్గా కొన్ని ఉంటాయి, అది ఇవ్వచ్చు. సో BRCA1 or 2 మ్యూటేషన్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి ప్రొఫైలాక్టిక్గా అంటే ట్యూమర్ రాకముందే ఇంకో బ్రెస్ట్కి కానీ అండ్ ఈ బ్రెస్ట్లో సర్జరీ ప్లానింగ్కి కానీ అండ్ ఓవరీస్లో సర్జరీస్ కానీ మనకి గైడెన్స్ ఇస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్లో వేరే వాళ్ళకి పిల్లలకి ఆర్ వాళ్ళ పేషెంట్ సిబ్లింగ్స్కి కూడా టెస్ట్ చేసి వాళ్ళకు కూడా మ్యూటేషన్ ఉంటే మనం వాళ్ళ స్క్రీనింగ్ ముందే మొదలు పెట్టుకోవచ్చు. హెరిడిటరీ జీన్ క్యాన్సర్ జీన్ ప్యానెల్ టెస్టింగ్ ఆర్ BRCA1, 2 జీన్ టెస్టింగ్కి టెస్ట్ కన్నా ముందర ప్రీ టెస్ట్ కౌన్సిలింగ్ చేయించుకొని బ్లడ్ శాంపిల్ ఇచ్చి దానిలో టెస్ట్ అవుతుంది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత దెన్ పోస్ట్ టెస్ట్ కౌన్సిలింగ్ అవుతుందన్నమాట. హెరిడిటరీ క్యాన్సర్ జీన్ ప్యానెల్ టెస్టింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్లో చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందో అట్ ఎనీ ఏజ్ ఆర్ women who have breast cancer less than 50 years of age, సో ఈ 2 కేటగిరీ ఆఫ్ పీపుల్కి ఆర్ సిగ్నిఫికెంట్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి వీళ్ళకి జెనెటిక్ టెస్టింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్.